ఏదున్నా కానీ కూడా సాయి నాకు ఏదైనా గొడవ అయినా ఏదైనా చిన్నదైనా చెప్తుండే. నాకు బాధ ఏమనిపించిందంటే ఈ మర్డర్కి ముందు కూడా నాతో మాట్లాడిండు. ఎన్ని రోజుల ముందు? అంటే ఒక 2-3 డేస్ ముందు కూడా నాతో మాట్లాడిండు. ఏమైనా చెప్పడం జరిగిందా? అసలు మీకు ఒకటి చెప్పాలంటే చెప్తాడు, ఏదైనా గొడవ విషయం ఏదైనా ఉంటే చెప్తాడు. కానీ ఈ విషయం ఎందుకు చెప్పలేదంటే సాయి కిరణ్కి తెలుసు, ఏదున్నా కానీ కూడా బాయ్ మంచికే సపోర్ట్ చేస్తుంది, ఇట్లా చేస్తున్నా అంటే సపోర్ట్ చేయదు, మా ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని అనుకుండేమో. అందుకని నాకు మాత్రం చెప్పలేదు. ఈ చంపిన 10 మందిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో అంటే వాళ్ళ పేరెంట్స్ పక్కన పెడితే ఇప్పుడు వంశీ, పరమేష్ అని చెప్పేసి మాటలు వస్తున్నారా, వీళ్ళు కూడా నీకు ఐడియా ఉందా? ఎవరు? ఈ సాయి కిరణ్ వాళ్ళ బావ బామ్మర్దులు. అంటే సాయి కిరణ్ వాళ్ళ మామలు ఉన్నారు, నేను ఇప్పుడు ప్రెస్ మీట్లో చూశాను. వాళ్ళ మామలు ఉన్నారు ముగ్గురు. మళ్ళీ తర్వాత సాయి ఉన్నాడు, రాఖీ ఉన్నాడు, మల్లేష్, నరసింహ అనుకుంటా, చిచ్చు అని అంటారు ఆయన, శ్రీశైలంని చిచ్చు వాళ్ళు ఉన్నారు. కానీ ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిందని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకొని ఇదంతా చేయాలనుకున్నారు, చేసేసారు. ఇంకా వాళ్ళు అనుకున్న పని చేసేసారు. కానీ అది చేసింది మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు చేసింది ఒక పెద్ద మనుషులని, ఏరియాలో పెద్ద మనుషులు ఉంటారు, కూర్చోబెట్టి మాట్లాడేది ఉండే. అరే వీళ్ళ తప్పు అయితే వీళ్ళు చెప్తుండే, వీళ్ళ తప్పు అయితే వీళ్ళు. ఇప్పుడు ఒక్క బాధ ఏమవుతుందంటే ఆ బాబు ఒక్కడే మాట్లాడలే కదా. నేను అనేది ఆ బాబు ఒక్కడే మాట్లాడలేదు, పాప కూడా మాట్లాడింది. ఇద్దరితో తప్పు జరిగింది, ఇద్దరికి వేసేది ఉండే మీరు శిక్ష. ఒక్కోళ్ళకి ఎందుకు వేసారు శిక్ష? మీరు ఇప్పుడు మీ పాపను పెట్టుకొని మీరు మంచిగానే ఉంటారు, మీకు ఆ కడుపుకోత తెలియదు. ఆ తల్లికి అంత బాధ పెట్టిరు మీరు, ఆ తల్లికి తీసుకొస్తారా మళ్ళీ మీరు ఆ బాబుని? నేను అడుగుతున్న వాళ్ళని, మీ పిల్లనేమో మీకు మంచిగా ఉండాలి, మీ పిల్లదేమో ప్రాణం, వాడిది ప్రాణం కాదా? వాడు ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. నువ్వు ఒక్క మాట నాకు చెప్పినుంటే నేను నీకు సంజాయిస్తుండే. అరే ఇట్లా కాదు, ఇట్లా మనం కూర్చోబెట్టి మాట్లాడదాం, పెద్దోళ్ళని పిలుస్తాం, కూర్చోబెడదాం అని చెప్తుండే. కానీ ఇంత పెద్ద డిసిషన్ అయితే వీళ్ళు తీసుకుని చాలా రాంగ్ స్టెప్ వేసిర్రు. ఇప్పుడు సాయి